हाय फ्रेंड्स, वाइश रेसिपीस चैनल की स्वागतम। ఈ మొక్కను అందరూ చూస్తారు, కానీ ఈ మొక్క గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ రోజు మనం ఈ మొక్క గురించి తెలుసుకుందాం. ఈ మొక్క పేరు టకలగరఆకు మొక్క. దీన్ని సంస్కృతంలో భృంగరాజ అని పిలుస్తారు. ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు జుట్టు రాలిపోకుండా ఒత్తుగా పెరిగేలా, జుట్టు నల్లగా ఉండేలా చేస్తాయి. ఈ విషయం మనలో చాలామందికి తెలుసు. అయితే టకలగరఆకు మొక్కలో జుట్టు నల్లబరిచే లక్షణాలే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు టకలగరఆకు మొక్క గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ మొక్క నీరు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పెరుగుతుంది. చిన్న చిన్న ఆకులు ఆకు చుట్టూ కంగోరాలు కడిగి గుండ్రంగాను కొంచెం కోలగాను ఉంటాయి. పువ్వులు అతి చిన్నవిగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఈ మొక్క సంవత్సరం మొత్తం లభ్యమవుతుంది. ఈ టకలగరఆకు మొక్కను ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ ఆకులతో ఎన్నో రకాల హెయిర్ ఆయిల్స్ తయారు చేస్తున్నారు. టకలగరఆకులను శుభ్రంగా కడిగి పేస్ట్గా చేసి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని బట్టలో వడగట్టి ముక్కులో చుక్కలుగా వేసుకుని పీలుస్తూ ఉండాలి. దీనివల్ల దీర్ఘకాలిక సమస్య అయిన తలనొప్పి, తలబరువు, మెదడు బలహీనత వంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఈ రసం నువ్వుల నూనె సమంగా తీసుకుని చిన్ని మంట మీద రసమంతా ఎగిరిపోయి నూనె మిగిలే వరకు బాగా మరిగించాలి. ఆ తర్వాత దించి వడకట్టాలి. దీన్ని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ఈ నూనెను 2 ముక్కుల్లో 5 చుక్కల చొప్పున 2 పూట్లా వేసుకుని పీలుస్తూ ఉంటే ముక్కుకు సంబంధించిన సమస్యలు తగ్గడమే కాకుండా దృష్టి లోపాలు కూడా తొలగిపోతాయి. ఈ ఆకులకు తగినంత నీరు కలిపి నూరి బట్టలో పిండి ఆ రసాన్ని నోట్లో పోసుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు పుక్కిలించి ఊసేస్తే నోటి పూత, నాలుక పూత, నాలుకపై పగుళ్ళు, నోట్లో పుండ్లు మొదలైన అన్ని రకాల నోటి సమస్యలు తొలగిపోతాయి. కడుపు నొప్పిని తగ్గించడంలో కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. వయసును బట్టి 5 నుంచి 10 గ్రాముల ఆకులు తీసుకుని కొంచెం ఉప్పు వేసి మెత్తగా నూరి 1 కప్పు నీటిలో కలపాలి. దీన్ని వడపోసి వచ్చిన రసాన్ని ఉదయం సాయంత్రం 2 పూట్ల భోజనానికి 1 గంట ముందు త్రాగితే కడుపు నొప్పి, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి. చర్మ సమస్యలతో బాధపడుతున్నప్పుడు టకలగరఆకు చాలా బాగా పనిచేస్తుంది. ఆకుల నీటిలో మెత్తగా నూరి ఆ ముద్దను చర్మ సమస్యలైన తామర, దద్దుర్లు, దురదలు, పుండ్లు, కురుపులు, గాయాలు ఉన్న ప్రదేశంలో పైపోతగా వేయాలి. ఈ విధంగా వేశాక 1 గంట తర్వాత స్నానం చేస్తే క్రమంగా అవన్నీ తొలగిపోతాయి. ఆకులు, కొమ్మలు బాగా కడిగి ఆరబెట్టి మెత్తని పేస్ట్గా చేసి దాని నుండి రసం తీయాలి. ఈ రసాన్ని భోజనానికి 1 గంట ముందు త్రాగుతూ ఉంటే కాలేయకి సంబంధించిన సమస్యలన్నీ తగ్గిపోతాయి. అంతేకాకుండా రక్తం శుద్ధి అవుతుంది, వృద్ధి కూడా అవుతుంది. ఈ టకలగరఆకు రసాన్ని 1 పావు కప్పు తీసుకుని అందులో 3 చిటికలు ఉప్పు, దోరగా వేయించిన మిరియాల పొడి, 2 స్పూన్ల నిమ్మరసం కలిపి 2 పూటల భోజనానికి 1 గంట ముందు త్రాగితే ఆకలి లేని వారిలో ఆకలి బాగా పెరుగుతుంది. ఈ విధంగా 2 నుంచి 3 వారాలు చేసేటప్పటికే ఆ తేడా మీకే తెలుస్తుంది. ఈ ఆకుల రసం 2 చుక్కలు కళ్ళల్లో వేసుకుంటే కండ్ల కలక, దానివల్ల ఏర్పడిన మంటలు, నొప్పి, ఎరుపుదనం అన్నీ తగ్గిపోతాయి. చూసారుగా ఫ్రెండ్స్, టకలగరఆకులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. మీరు కూడా ఈ ఆకును ఉపయోగించి ఈ ప్రయోజనాలు అన్నిటినీ పొందండి. సాధారణంగా చాలామంది ఈ ఆకు కేవలం తెల్ల జుట్టు నల్లగా మారటం కోసం అనుకుంటారు, కానీ అదనంగా చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.